దేవుడు అంటున్నాడు, నీ మీద ఒక నేరం మోపాలి, నీ ప్రేమ తగ్గిపోయింది. ఒకప్పుడు నువ్వు పాట పాడుతుంటే కన్నీరు కార్చేవాళ్ళు, ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే కన్నీరు కార్చేదానివి, ఒకప్పుడు నీ కుటుంబం కోసం రేయింబగులు గోజావేదానివి, ఒకప్పుడు తెల్లవారుజాము లేచి చేతులెత్తి ప్రార్థించేదానివి, ఒకప్పుడు రాత్రంతా కూడా కన్నీటితో ప్రార్థించేదానివి, ఒకప్పుడు నీ కొడుకు కోసం కార్చిన కన్నీరు, కూతురు కోసం కార్చిన కన్నీరు, నీ భర్త కోసం కార్చిన కన్నీరు, నీ పిల్లల కోసం చేసిన ఉపవాసం మరలా దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ మొదటి ప్రేమను కలిగి ఉండి గనక మనం ప్రార్థన చేయగలిగితే రెండింతల అభిషేకము ఆశీర్వాదము నీకు కలుగునుగాక. చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థన చేసి చాలా రోజులు అవుతుంది, నేను దేవుడికి దగ్గరగా వచ్చి చాలా రోజులు అవుతుంది, వింటాడో వినడో, వస్తాడో రాడో, కనపడతాడో కనపడ్డో, దర్శనాలైనా కలుగుతాయో, అసలు నమ్మకాలు లేవు. అమ్మ దర్శనం వచ్చిద్దంటే ఏమో నమ్ముట నీ వలనైతే ఏందమ్మా నమ్మేది? ఏం నమ్మాలి? నా దేవుడు నాకు కనపడతాడని నువ్వు నమ్మగలగాలి. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు నమ్మగలగాలి. నా దేవుడు నాతో నా కుటుంబాన్ని లేవనెత్తుతాడని నువ్వు. హల్లెలూయా. యాకోబు ఒకటే అనుకున్నాడని, నా దేవుడు నాకు ఖచ్చితంగా కనపడతాడు, నా దేవుడు నా కోసం ఖచ్చితంగా వస్తాడు. ఏ ప్రేమ అయితే ఆయన విడిచిపెట్టాడో ఆ ప్రేమ మనుషుల మీదకి వెళ్ళింది, కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి తీసుకొస్తే ఆ కుటుంబాన్ని నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించాడండి. స్తోత్రం కలుగునుగా.